కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి ఆలయంలో మరి ఈ రోజు నుంచి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. 2వ తేదీ కుంభాభిషేకం చేయబోతున్నారు. నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. ఎన్నో ఏళ్లుగా మరి పుత్తూరు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ గుడి కుంభాభిషేకం జరగాలి అని. ఎందుకంటే 2 నెలల ముందు మేము రావటం జరిగింది. గుడి కుంభాభిషేకం చేయకుండా మరి పూజలు చేస్తే అమ్మవారికి కానీ అయ్యవారికి ఆ పూజలు అందవు. కాబట్టి ఖచ్చితంగా జరగాలి అని ఆ రోజు మేము కూడా కోరుకోవటం జరిగింది. మరి ఆ రోజు ఏ విధంగా అయితే ప్రకటించడం జరిగిందో 1 లక్ష రూపాయలు మరి ఈరోజు వెండి కలశం పెద్దది బిందె కానివ్వండి, అలాగే అమ్మవారి ఉత్సవ విగ్రహం, అమ్మవారిది లేదు, నవరాత్రుల్లో వాడేందుకు అమ్మవారి ఉత్సవ విగ్రహం కానీ, అలాగే హారతి ఇవ్వటానికి ఏకహారతి కానీ, నక్షత్ర హారతి కానీ, అలాగే 5 హారతులు కానీ, అలాగే పసుపు కుంకుమ ప్లేట్లు కానీ, ఇలా ఆలయానికి కావాల్సినవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే పట్టు వస్త్రాలు, పంచలు మరి అందరూ స్వాములకు కూడా ఇవ్వటం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా గుడి డెవలప్ అయ్యేదానికి, గుడి పవిత్రంగా ఉండటానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.